చేతిలో పెట్టి బొట్టు పెట్టి పంపించాలా? రెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు లేవు, తర్వాత రండి. నేను చందా అడగడానికి రాలేదు ప్రసాద్ గారు. ఏదో ఒకటి, ఈ మంత్ కొంచెం లేట్ అవుతుంది, ఇంకోసారి లోపల రాకండి, కాల్ చేయండి. 2 రోజులు అడ్జస్ట్ చేయండి సార్, చీటీ కట్టుకోవాలి. సార్ 2 డేస్లో ఇస్తాను. చిట్టి కాకపోతే చీర కట్టుకోండి, వెళ్ళండి. ఇంకేంటి చూస్తున్నారు? అమ్మాయి టీ ఇస్తానని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ 2 సార్లు వేయించుకున్నా. అయితే ప్రాణానికి ప్రమాదం లేదులేండి. ప్రసాద్, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, ఎదురమ్మంటావేటి? ఇప్పుడు కాదు, నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్తాను, అప్పుడు ఎదురండి. కొబ్బరికాయ మీ నెత్తి మీద కొట్టి నా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్తాను. అంకుల్ టీ. ఆ దేహానికి ఇందులో ఏం సరిపోతుంది? పెద్ద డేక్షాలో ఇస్తే వాటర్ పైప్ స్ట్రాలా పెట్టుకుని పీలుస్తాడు ఈయన. నేను ఒబేసిటీ వల్ల లావేను సార్, ఎక్కువగా తిన్ను. అదేంటో, కొంతమంది తక్కువ తిన్నా తిమింగలంలా ఉంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కాకి ఏకలా ఉంటారు. అయినా మీరు లావుగా ఉన్నారని కాదండి, పక్కింట్లో లావాదేవీలన్నీ కూపి తీసి ఆ వీధి చివర పింఛన్ బ్యాచ్తో డిస్కస్ చేస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్. ఇలా మెదగ్గా ఉండే మ్యాటర్ అంతా తెలుసుకొని ఇక్కడ అక్కడ చేరవేసే బాపతులు చాలా ఉన్నాయి, అందులో నేను కూడా ఒకనులే. అయ్యా, మీ పోలియో డ్రాప్స్ తాగడం ఆపితే బయలుదేరండి. ఓ 2 రోజుల్లో ఇచ్చే ప్రయత్నం చేయి ప్రసాద్, ప్లీజ్. ప్రసాద్, ఈవినింగ్ కొంచెం వీలు చూసుకొని త్వరగా రా, టెంపుల్కి వెళ్దాం. అడుక్కోడానికి? అవును ప్రసాద్, ఇవాళ సోమవారం, శివాలయంలో కొబ్బరన్నం పెసరబూర్లు పెడతారు, తిని చాలా రోజులైందయ్యా. నైవేద్యం మీద ఉన్న ప్రేమ దేవుడి మీద కూడా ఉండుంటే మన బతుకులకి ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండేవి కావు. అవును మామయ్య గారు, మీరు హార్ట్ అటాక్ డ్రామా అన్నప్పుడు మీ అమ్మాయి కనిపెట్టలేకపోయింది ఏంటి? అంటే జనరల్ గా అన్ని సినిమాల్లో సేమ్ సీన్స్ ఉంటాయి కదా. నమ్మింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందయ్యా. ఎందుకు ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు. సరే, నాకెందుకు వచ్చింది కూడా. రావు గారు, గాయత్రిని ఎలా పడేయాలో సలహా ఇవ్వండి సార్. మీరు కషాయవాడని చెప్పండి సార్. అలా చెప్తే ఎలా పడిపోద్ది సార్? గొర్రె కషాయవాడినే కదా సార్ నమ్మేది. సార్ మీరు ఫ్లోలో గాయత్రిని గొర్రె అనే సార్ తెలుసా? జైత్రి, मैं वर्क फ्रॉम होम ले सकती हूँ? నో, ఇప్పటికీ వర్క్ లోడ్ చాలా ఉంది. గాయత్రి, నాతో డేట్కి రావచ్చు కదా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది. ఉందా? ఉందే అంటది సార్, ఇది దీని భాష. క్యా? అదే, నువ్వు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లా ఉన్నాయి అంటున్నా. క్యా? ఇందాక నుంచి క్యా క్యా అనుకోని కోడి పిల్లలాగా ఇంకోసారి క్యా అన్నావంటే చికెన్ షాప్ అమ్మేస్తా చెప్తున్నా. ये क्या बोल रहा है? హీ ఈస్ ఫ్లర్టింగ్ విత్ యూ. अंकल, मैंने पहले ही बोला था, नाको बॉयफ्रेंड उंदी, समझ नहीं आता?